నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. పరీక్షలు జీవితంలో చాలా ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచేవాడే విజేత. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ల కోసం వెతకడం లాంటిది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2024 డిసెంబర్ 22 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:45, సూర్యాస్తమయం సాయంత్రం 5:43, చంద్రోదయం రాత్రి 12:08, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:24. తిథి సప్తమి, మధ్యాహ్నం 2:34 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం ఉత్తర ఫల్గుని, సోమవారం ఉదయం 9:02 వరకు. కరణము భవ, మధ్యాహ్నం 2:34 వరకు. తదుపరి బాలవ, తెల్లవారుజామున 3:48 వరకు. తదుపరి కౌలవ. యోగము ఆయుష్మాన్, రాత్రి 7 గంటల వరకు. తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:21 నుండి 5:43 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:59 నుండి 4:21 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:15 నుండి 4:59 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:18 నుండి 4:06 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:09 నుండి 5:57 వరకు. అమృత గడియలు రాత్రి 1:04 నుండి 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:36 వరకు. డిసెంబర్ 22 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 2:34 వరకు ఉంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఆదివారం కలియికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఆదివారం ఉదయం 7:08 నుండి సోమవారం ఉదయం 7:08 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం సప్తమి తిథి ఆదివారం కలియికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:08 నుండి మధ్యాహ్నం 2:32 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా, అది మంచి పని అయినా చెడ్డ పని అయినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. ఈ సమయంలో చేయవలసిన పనులు: రుణాలు తీర్చడం, బంగారం కొనుగోలు చేయడం, ఏదైనా వస్త్రం కొనుగోలు చేయడం, లాభం చేకూరే పనులు చేసుకోవడం మంచిది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 12:55 వరకు సింహరాశిలో, తదుపరి కన్యా రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు.
చంద్రబలం మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. మన వీడియోలో ప్రతిరోజు ఒక ప్రశ్న ఉంటుంది. మీకు తెలిసిన సమాధానాన్ని తప్పకుండా కామెంట్లో చేయండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: సత్యవతికి, పరాశర మహర్షికి కలిగిన సంతానం కృష్ణ ద్వైపాయనుడు. అతనే వ్యాస మహర్షి. ఈరోజు ప్రశ్న: ఆతిథ్యానికి దూర్వాసురుడు తన శిష్యులతో పాండవ నివాసం చేరుకుంటారు. అంతమందికి భోజనం సరిపోదని ఈ గండం గట్టెక్కించమని ద్రౌపది ఏ దేవుడికి ప్రార్థిస్తుంది? సూర్యదేవుడికి, శ్రీకృష్ణుడికి, అన్నపూర్ణాదేవికి, దుర్గామాతకి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి. ఒక సమాచారం మీ అదృష్టాన్ని మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి. కొత్త కాంట్రాక్టులు సొంతం చేసుకుంటారు. మిథున రాశి. కొన్ని పొరపాటు నిర్ణయాలను మార్చుకుంటారు. కర్కాటక రాశి. భూమి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. సింహ రాశి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కన్య రాశి. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు మొదలు పెడతారు. తులారాశి. సుదీర్ఘమైన సమస్యల నుంచి బయటపడతారు. వృశ్చిక రాశి. ఆదాయం మెరుగుపడి అవసరాలు తీరుతాయి. ధనుస్సు రాశి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మకర రాశి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు, ఫలితాలు సాధిస్తారు. కుంభరాశి. ఉద్యోగాలలో ఒత్తిడులు, పనిభారం నుంచి బయటపడతారు. మీనరాశి. ఆస్తి వ్యవహారాలలో ఒక అంగీకారానికి వస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.